నమస్కారం. మరి ఈరోజు ఒక కీలకమైన అంశం మీద మరి నా ఆవేదన, తెలంగాణ ప్రజల ఆవేదన అంతా కూడా అర్థం చేసుకొని మరి ప్రజలకు తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నాకు సంఘీభావంగా వచ్చిన మరి ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ శ్రీ ముఠా గోపాల్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వాసుదేవ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అభిలాష్ రావు గారు అందరూ కూడా మరి స్థానిక మరి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్, అదేవిధంగా నార్సింగి నాయకులు అందరికీ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మైపాల్ ముదిరాజ్ గారికి కూడా, నాగరాజు గారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మిత్రులారా, చాలా బాధతోని మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతుంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఇలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా, ఏనాడు కూడా అసెంబ్లీలో గాని లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈరోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇది జరుగుతున్నది తెలంగాణలో. మరి ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది. మరి ఇక్కడ 55 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాకి పంపించింది. ఎందుకోసం పంపించిండ్రు అది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎవరి కోసం పంపించిండ్రు? ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ 55 కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పత్రికలకు చెప్తలేడు. అసెంబ్లీలో
చర్చకు కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి. అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి. ఇలా ఆ ఫార్ములా ఈ తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంటర్ అయిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి 3 కలిసి చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ 55 కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ, ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం, ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం, మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం. అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదో తయారు కావాల్సింది, లేకపోతే ఎక్కడో అమెరికాలో కాదు తయారు కావాల్సింది, మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు 55 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు. ఆయన జోబులో ఒక్క పైసా కూడా రాలేదనేది ప్రభుత్వమే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది. ఆ 55 కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ లో, దాని తర్వాత ఇంకా 4 రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు. దానివల్ల 1000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు. మరి ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేసిండ్రు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, జలయజ్ఞం గాని, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ గాని, రైతులకు ఉచిత ఇలాంటి పథకాలు ఆయన పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ వచ్చింది. అదేవిధంగా ఐటీ టవర్స్, సైబర్ టవర్స్ కట్టిండ్రు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయింది, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఐటీ టవర్స్ గులగొట్టిండ్రా? లేదు కదా. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా బంద్ చేసిండ్రా? లేదు కదా. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని, ఫీ రియంబర్స్మెంట్ గాని, 108 గాని, ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్ గా తయారు చేసిండ్రు. కానీ అలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం నేను భయము, పక్షపాతము, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్దంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 3 రాజ్యాంగంలో ఉన్నది. అది ఆ షెడ్యూల్లో మళ్లీ చెప్తున్నా, భయము పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా నేను పాలన చేస్తాను అన్నాడు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుందనింది అనురాగం అంతా ఆయన బంధువుల మీద చూపిస్తున్నాడు. రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు. నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు, ఆయన తిరుగుతాడు, ఓపెన్ తిరుగుతాడు, ఆయన తిరిగితే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రెండర్స్ లో మళ్ళా వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు. అంటే అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్. మరి వాళ్ళ కంపెనీలకే మళ్లీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినారు? డిసెంబర్ 6వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి మరి పక్షపాతం లేకుండా, భయం లేకుండా నేను పాలన చేస్తానని రాజ్యాంగం మీద చేయబెట్టి చేసినావు. మరి అలా ఏం చేస్తున్నావు? అదేవిధంగా ద్వేషం, గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడైతారు మీరు రేవంత్ రెడ్డి గారు. అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం. ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసేవాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటళ్ల ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు.
వాళ్ళ లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదేవిధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేసు పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఆ పాలసీ కొంచెం ఇటు అటు అయి ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఒక కమిటీ వేయాలి, అసెంబ్లీలో చర్చ జరపాలి, నిపుణులతో చర్చ జరపాలి, న్యాయ నిపుణులతోని లేకపోతే ఆ ఫీల్డ్ లో ఉండే నిపుణులతో చర్చ జరపాలి. ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి పోకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఏ విధంగా చూడాలి. కానీ మీరు చేసింది ఏంది? ఎవరిని అడగకుండా ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా మీరు క్యాన్సిల్ చేసిన వల్లనే మన 55 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చినాయి. ఇలా మన తెలంగాణకు నష్టం వచ్చింది. ఎవరికి లాభం వచ్చింది? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుంటున్నారు, గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు, కర్ణాటక వాళ్ళు తీసుకుంటున్నారు, తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు. మన తెలంగాణ నోట్ల మట్టి కొట్టిండ్రు, మీ వల్ల మట్టి పడ్డది. సో అందుకొరకు మేము ఈరోజు మరి పోలీస్ అధికారులను ఏం కోరుతున్నామంటే ఇక్కడ కేసు కేటీఆర్ గారి మీద కాదు, అరవింద్ కుమార్ గారి మీద కాదు, ఆ బిఎల్ఎన్ రెడ్డి మీద కాదు, రేవంత్ రెడ్డి మీదనే పెట్టాలి. ఎందుకంటే ఆయన చేతికి తాళాలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మీరు మమ్మల్ని జాగ్రత్తగా పాలించాలని, మా డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు ఏవైతున్నాయో ఆ పెట్టుబడుల ద్వారా మా రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, అనేక ఏవైతే మరి నష్టాలు జరుగుతున్నాయో నష్టాలు పూడ్చబడాలని, తెలంగాణ చేతిలోకి గొప్పగా సంపద రావాలని రేవంత్ రెడ్డి చేతిలో తాళాలు పెట్టిండ్రు. కానీ మరి అలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 55 కోట్ల రూపాయలను నాశనం పెట్టేట్టుగా చూసిండు. 55 కోట్ల రూపాయలు తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. అదే నిజంగా దానికి ఇంకా కొంత పెట్టుబడి పెట్టుంటే ఇలా 1000 కోట్ల రూపాయలు వచ్చేవి. ఆనాడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు రద్దు చేయలేదు, ఉచిత విద్యుత్ను కేసీఆర్ గారు రద్దు చేయలేదు, ఫీ రీఎంబర్స్మెంట్ రద్దు చేయలేదు. దానివల్ల ఇప్పటికి కూడా చాలా మంది లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు గొప్పగా బతుకుతున్నారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజల మరి ఆరోగ్యం బాగా ఉన్నది, రైతులు సుభిక్షంగా ఉన్నారు. మరి ఎందుకు మీరు దీంట్లో ఎందుకు ద్వేషంతో ప్రవర్తిస్తున్నారు? అందుకొరకే తప్పకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆర్టికల్ సెక్షన్ 316 భారత న్యాయ సంహిత ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తప్పకుండా పెట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి. ఏ పరిస్థితుల్లో మీరు ఆ 55 కోట్ల రూపాయలను మీరు దానికి ఎందుకు ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం లేదు? ఏ పరిస్థితుల్లో అది నీరు గారిపోతా ఉన్నది? అంత గొప్ప ప్రాజెక్టు మనకు రాకుండా ఎందుకు పోతున్నది? తెలంగాణ ప్రజల మీద మరి ఎందుకు అన్యాయం జరుగుతున్నదని రేవంత్ రెడ్డి గారిని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే పోలీసు వాళ్ళను నేను చట్టబద్దంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాం, మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. తప్పకుండా దీని మీద మరి ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా నేను పోలీసు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ చట్టం ముందర సమానులే. మరి అందరికి కూడా చట్టం ద్వారా న్యాయం సంక్రమించే హక్కున్నది. అందుకొరకు నేను పోలీస్ అధికారులను కోరుతున్నాను, మీరు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన హోంమంత్రి కావచ్చు, ఆయన ఇంకెవరైనా కావచ్చు, కానీ చట్టం ముందర అందరూ సమానులే. కాబట్టి ఇది తప్పకుండా ఎఫ్ఐఆర్ చేసి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, నిజానిజాలు పరిశోధించండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి అని చెప్పేసి కోరుకుంటూ మరి తప్పకుండా దీని మీద మరి ఇదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు చేసింది. ఆ అన్యాయాలన్నిటి మీద కూడా న్యాయబద్దంగా రాజ్యాంగబద్దంగా తప్పకుండా మేము పోరాడతామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి మా పిటిషన్లు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పోలీస్ అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.